హాయ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ బ్యాక్ టు రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. ఈ వీడియో ఏంటి అనంటే ఎవరెవరైతే డిస్క్రీట్ మ్యాథమెటిక్స్ ప్రిపేర్ అవుతున్నారో, ఎవరెవరికైతే ఆల్జీబ్రాయిక్ స్ట్రక్చర్ ఉందో, ఎంఎఫ్సిఎస్ కావచ్చు, డిఎంజీటీ అండ్ డిఎంఎస్ డిస్క్రీట్ మ్యాథమెటిక్స్ ఉన్న ప్రతి ఒక్కరికి వెరీ వెరీ యూజ్ఫుల్ కంటెంట్. ఏం లేదండి, చాలా ఈజీగా మీకు అర్థమయ్యే విధంగా ఈ ప్రాసెస్‌లో ఎలాంటి ప్రాబ్లమ్ ఇచ్చినా సాల్వ్ చేసే విధంగా చెప్తాను. నేను ఆల్రెడీ చెప్పాను. మీ వరకు రీచ్ అయిందో లేదో తెలియదు. A+B+2ని నేను ఆల్రెడీ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. బట్ ఇది మీకోసం క్లియర్‌గా మళ్ళొకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి వీడియోని మాత్రం చివరి వరకు చూడండి. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి బిడ్డ. ఇక్కడ ఏం లేదండి, ఏమని అడుగుతున్నారు? ప్రూవ్ దట్ ద సెట్ ఆఫ్ ఆల్ ఇంటీజర్స్ Z ఈజ్ అన్ అబిలియన్ గ్రూప్ ఫర్ ద ఆపరేషన్ అండర్ అడిషన్. ఇక్కడ ఇచ్చారు. ఇలా ప్లస్‌లో ఇచ్చారు అని ఇట్లా జస్ట్ సర్కిల్ ఇచ్చినా గూడా అండర్ స్టార్ ఉందనుకోండి మల్టిప్లికేషన్, ఇలా ఇస్తే అండర్ అడిషన్. ఓకే. డాట్ గూడా ఇవ్వచ్చు. డిఫైన్డ్ బై ద A+B ఏమంటున్నాడు మనకిక్కడ? A+B విచ్ ఈస్ ఈక్వల్ టు A+B+1 అంట. A, B అనేది జెడ్‌లో ఉంటే, ఇంటీజర్స్‌లో ఉంటే మనం ఏమని ప్రూవ్ చేయాలంట? అబిలియన్ గ్రూప్. వాట్ వి హావ్ టు షో దట్ అబిలియన్ అంటే మనకి 4 కండిషన్స్ సాటిస్ఫై చేయాలి. 5 క్లోజర్ ప్రాపర్టీ, అసోసియేటివ్ ప్రాపర్టీ అండ్ ఐడెంటిటీ ప్రాపర్టీ అండ్ నెక్స్ట్ వన్ ఇన్వర్స్ ప్రాపర్టీ అండ్ ద లాస్ట్ వన్ ఈస్ కామ్యుటేటివ్. దీన్నే కామ్యుటేటివ్ గ్రూప్ అని కూడా అంటారు. అబిలియన్‌కి ఇంకొక నేమ్ ఏంటిది? కామ్యుటేటివ్ గ్రూప్ అని కూడా అంటారు. ఈ 5 కండిషన్స్ గనుక సాటిస్ఫై చేసిందనుకోండి, అదేమవుతుంది మనకి? ఎబిలియన్ గ్రూప్ అవుతుంది. మరి ఇక్కడ అవి సాటిస్ఫై చేయాలంటే ఫస్ట్ ఏమని ఇచ్చారు? లెట్ ఏ, బి బిలాంగ్స్ టు జెడ్ ఆర్ ఏబీసీ 3 జెడ్‌లో ఉంటే మన కండిషన్ ఏంటిది? A+B ఈజ్ ఈక్వల్ టు దిస్ ఈస్ ద గివెన్. ఓకే. ఏంటంట? A+Bని ఇట్లా డిఫైన్ చేస్తే దిస్ ఈస్ ఆల్సో బిలాంగ్స్ టు జెడ్ ఇన్ జనరల్లీ. ఎందుకంటే దిస్ ఆల్ ద రిజల్ట్ బిలాంగ్స్ టు ద ఇంటీజర్ సెట్. క్లోజర్ యాక్చువల్‌గా సాటిస్ఫై అవుతుంది ఎలా ఇచ్చినా. అసోసియేటివ్ అంటే ఏంటిది అనంటే మనకి A+B+C ఈజ్ ఈక్వల్ టు, మనకి అసోసియేటివ్‌లో మీకు చూడండమ్మా, డాట్ ఇస్తే A డాట్ ఆఫ్ B డాట్ C ఈజ్ ఈక్వల్ టు A డాట్ B డాట్ సి అంటాం. ప్లస్ ఇస్తే ఏంటిది? ఏ ప్లస్ ఆఫ్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి అనాలి. అవునా? ఇక్కడ అదే చేస్తున్నాను. నౌ కన్సిడర్ దిస్ ఎల్‌హెచ్‌ఎస్ పార్ట్. ఏం తీసుకుంటున్నాను నేను? ఎల్‌హెచ్‌ఎస్ పార్ట్ తీసుకుంటున్నాను. ఏ ప్లస్ బి ప్లస్ సి తీసుకున్నాను ఇక్కడ. తీసుకొని మనకి బాగా వినండి. ఇక్కడ ఒక్క దగ్గర చిన్నగా మీరు కన్‌ఫ్యూజ్ అవుతారు. ఏ ప్లస్ బి అంటే మనకేమని తెలుసు? ఏ ప్లస్ బి ప్లస్ 1. ఏ ప్లస్ బి. ఈ ఏ ప్లస్ బి అంటే ఏంటి? నేను ఏ ప్లస్ బి ప్లస్ 1 సి యాజ్ ఇట్ ఈజ్ రాసాను. రైట్? తర్వాత మీరేం చేస్తారు అనంటే చూడండి మీకు అర్థం కావడానికి ఇంకొక కలర్. ఈ మొత్తం ఏ అనుకోండి. ఏంటిది? ఈ మొత్తం ఏ అనుకోండి. ఈ మొత్తం బి అనుకోండి. ఇది ఎలా ఉంది? ఏ ప్లస్ ఆఫ్ బిలో ఉంది. అప్పుడు ఏమని రాయాలి మనం? ఏ ప్లస్ బి ప్లస్ 1 అని రాస్తాం. అవునా? ఈ ఏ అంటే దిస్. ప్లస్ బి అంటే దిస్. ప్లస్ 1 అర్థమైంది కదా ఎలా రాసానో? ఇదొకటి అర్థమైతే ప్రాబ్లమ్ మొత్తం చేసేస్తారు. నేను ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ 1 ఇలా రాసాను. నేను ఏ ప్లస్ బి ప్లస్ సిని ఎలా ఫైనల్‌గా ఏ ప్లస్ ఆఫ్ బి ప్లస్ సి రాయాలి కాబట్టి నేను ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ 1 రాసి ఏని కామన్ తీసి దీన్ని ఇలా రాసాను. ఎందుకని మనకేమని తెలుసు? ఏ ప్లస్ ఆఫ్ దీని మొత్తం వాల్యూ మనకేమని తెలుసు? ఏమని తెలుసు మనకి? బి ప్లస్ సి. ఏ ప్లస్ ఆఫ్ దిస్ టోటల్ వాల్యూ అవుతుంది. నేను ఈ 1 ఉంది గదా! ఈ 1 ఇక్కడ రాసుకొని, ఇక్కడ దీన్ని ఇండైరెక్ట్‌గా ఏమని రాయొచ్చు? ఏ ప్లస్ ఆఫ్ బి, ఇదో బి అనుకుంటే ఏ బి ప్లస్ 1 రైట్? ఇదండి. ఏ ప్లస్ ఆఫ్ బి ప్లస్ సి. అంటే నాకు ఎల్‌హెచ్‌ఎస్ తీసుకున్నాను. నౌ ఐ గాట్ ఆర్‌హెచ్‌ఎస్ వచ్చింది. హెన్స్ ఇట్ ఈస్ ప్రూవ్డ్. నౌ ఎగ్జిస్టెన్స్ ఐడెంటిటీ. ఐడెంటిటీ ఎగ్జిస్ట్ అవుతుందా అని ఎలా చెప్తాము అనంటే మనకు కండిషన్ ఉంది. ఏ ప్లస్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఈ ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ, లేదా ఏ ఇంటూ ఈ ఈజ్ ఈక్వల్ టు ఈ ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ. ఇది ఎప్పుడు మల్టిప్లికేషన్‌లో. మల్టిప్లికేషన్ ఐడెంటిటీ 1 దాంతో ప్రొడక్ట్ చేస్తే సేమ్ రిజల్ట్. అడిషన్‌లో ఏ ప్లస్ ఈ ఈక్వల్ టు ఈ ప్లస్ ఏ ఈక్వల్ టు ఏ రావాలి. నేను ఇప్పుడు ఏ ప్లస్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఏ అని తీసుకుంటా. ఏ ప్లస్ ఈ అని అంటే ఏంటిది నాకు? ఏ ప్లస్ బి ప్లస్ 1. ఏ ప్లస్ బి అంటే ఏ ప్లస్ బి ప్లస్ 1. ఏ ప్లస్ ఈ అంటే ఏ ప్లస్ ఈ ప్లస్ 1 రైట్? విచ్ ఈజ్ ఈక్వల్ టు మన కండిషన్ ఏంటిది? ఏ. ఆ ఏని ఇక్కడ రాసాను.
బోత్ సైడ్స్ ఏ గెట్ క్యాన్సల్, దెన్ ఈ 1 అటు తీసుకెళ్తే ఈ ఈజ్ ఈక్వల్ టు -1. అంటే వాట్ ఈజ్ మై ఐడెంటిటీ హియర్? ఈ ప్లస్ ఏ చేసినా మీకు ఈ ఈక్వల్ టు 1 వస్తుంది. కావాలంటే చెక్ చేయండి. అంటే ద ఐడెంటిటీ ఈజ్ -1. దట్ షుడ్ బి ఈక్వల్ టు ద గివెన్ ఇంటీజర్స్ అయితే గనక దేర్‌ఫోర్ ఎగ్జిస్టింగ్ ఐడెంటిటీ అంటాం. అంటే సో దేర్ ఎగ్జిస్ట్ ఈ బిలాంగ్ టు జెడ్ సచ్ దట్ ఏ ప్లస్ ఈ ఆర్ ఇది ఏ ప్లస్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఈ ప్లస్ ఏ విచ్ ఈజ్ ఈక్వల్ టు ఏ. అంటే ఈ ఈజ్ మై ఐడెంటిటీ దట్ ఈజ్ బిలాంగ్స్ టు ద గివెన్ ఇంటీజర్స్. డన్. థర్డ్ ప్రాపర్టీ కూడా అయిపోయింది. నేను నెక్స్ట్ ఏం ప్రూవ్ చేయాలి? నెక్స్ట్ ఇంకా 2 మోర్ ప్రాపర్టీస్ ఉన్నాయండి. అవేంటిది అనంటే ఒకటొచ్చేసి ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఇన్వర్స్. ఇన్వర్స్ అంటే ఏంటిది మనకి? అండర్ మల్టిప్లికేషన్ ఏ ఇన్వర్స్ ఆర్ ఏ ఇన్వర్స్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఈ రావాలి. ఎందుకని? ఏ ఇంటూ ఇన్వర్స్ అంటే 1/a. ఇవి 2 చేస్తే 1 వస్తుంది. ఇది మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ వచ్చిందా? బట్ నాకు కావాల్సింది ఏంటిది అనంటే నేను అడిషన్‌లో ఉన్నాను. మరి అడిషన్‌లో ఉన్నప్పుడు ఏం రావాలి? ఏ ప్లస్ ఆఫ్ మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ ప్లస్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఈ రావాలి. అప్పుడు ఈ గనకొస్తే ఏకి మైనస్ ఏ అనేది ఇన్వర్స్ అంటాను. అవునా? ఆ! మరి ఇక్కడ ఎలా ఉంది నాకిక్కడ చూడండి. నేనిక్కడ ఏ ప్లస్ ఈ కండిషన్ ఏ ప్లస్ ఆఫ్ బి అని తీసుకుంటా. ఎందుకని? నాకు ఏ ప్లస్ బిలో ఉంది ఇచ్చినటువంటి సెట్. ఏ ప్లస్ బి తీసుకుంటే మన కండిషన్ ఏ ప్లస్ బి ప్లస్ 1 గదా దీని వాల్యూ. అవునా? అంటే ఏ ప్లస్ బి ఈక్వల్ టు బి ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఈ వస్తే అంటే ఏ ప్లస్ ఏ ఇన్వర్స్ ఏ ఇన్వర్స్ ప్లస్ ఏ ఈక్వల్ టు ఈ. అంటే ఆ ఏని బికి ఇన్వర్స్ అని అజ్యూమ్ చేస్తున్నాను. అప్పుడు మనకి తెలుసు ఏ ప్లస్ బి ఈక్వల్ టు ఈ అని తీసుకో. లేదు ఏ ప్లస్ ఆఫ్ మైనస్ ఏ అలా తీసుకున్నా నీకొస్తుంది. బట్ నేను ఇక్కడ ఇది ఇందులో ఉంది కాబట్టి అలా తీసుకున్నాను. రైట్? ఇప్పుడు ఏం చేస్తాను అని అంటే నేను ఏ ప్లస్ బి ఈక్వల్ టు ఈ కండిషన్ తీసుకున్నాం కదా! ఇప్పుడు జస్ట్ సెకండ్. ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు ఈ తీసుకున్నాను కదండీ! ఆ! ఏ ప్లస్ బి ఈక్వల్ టు ఈ అంటే మనకిందాక వచ్చింది -1 రైట్ ఐడెంటిటీ. ఇప్పుడు ఈ -1 అటు తీసుకపోతే నాకు -2 అవుతుంది. ఏని అటు తీసుకపోతే -a. దేని ఈక్వల్ టు? బి ఈజ్ ఈక్వల్ టు అంటే బి అనేది ఏకి ఇన్వర్స్ అన్నప్పుడు నాకు ఇన్వర్స్ ఎంతొచ్చింది? -2 -a. అంటే ఏ ప్లస్ ఆఫ్ -a ప్లస్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఇది యాక్చువల్ కండిషన్. బట్ నేను -a ప్లేస్‌లో బి రాసాను. అంటే ఏమంటున్నాను? ఈ ఏమని అర్థమైంది? బి అనేది బి ఈస్ ద ఇన్వర్స్ ఎలిమెంట్ ఆఫ్ ఏ. వాట్ ఈస్ అవర్ ఇన్వర్స్ హియర్? -2 -a which is belongs to z. Therefore, the inverse of a is exist. Done. Then next what we have to show that commutative property దీన్నే అబిలియన్ ప్రాపర్టీ అంటాం. ఏంటిదది? a, b belongs to z అయితే what we have to show that commutative a plus b is equal to b plus a అవ్వాలి. What is our a plus b? a plus b plus 1. నౌ దీన్ని రివర్స్‌లో రాస్తా. b ప్లస్ a ప్లస్ 1 బోత్ ఆర్ సేమ్ గదా! 2 ప్లస్ 1 అన్నా, 1 ప్లస్ 2 అన్నా ద రిజల్ట్ 3 బిలాంగ్స్ టు దట్ సెట్. అవునా? అంటే దీన్ని b ప్లస్ ఈ బిని ముందుకు రాసానంతే. b ప్లస్ a ప్లస్ 1 అంటే b ప్లస్ ఆఫ్ a ఇచ్చినటువంటి సెట్‌లో. దేర్‌ఫోర్ a ప్లస్ b తీసుకుంటే నాకు b ప్లస్ a వచ్చింది. దేర్‌ఫోర్ అండర్ అడిషన్ the integer set is an abelian group. Hence, it is proved. ఏమని ప్రూవ్ చేయమన్నారు మనకిక్కడ? Prove that the set of integers z is an abelian group under the addition operation. The given వాల్యూ ఇస్ దిస్. ఓకే? ఈ విధంగా మీరు ప్రూవ్ చేయాలండి. ఇంకా మీకు ఎలాంటి డౌట్ ఉన్నా మోర్ అండ్ మోర్ ప్రాబ్లమ్స్ కావాలన్నా రామారెడ్డి మ్యాథ్స్ అకాడమీలో ఉంది. చెక్ చేసుకోండి. లైక్, షేర్, కమెంట్ కంపల్సరీ. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.